పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాతమ జన్మములను కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టయనియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన అనుమంతయనియు అన్నింటినీ ధరించి పోషించువాడగుట వలన భర్త అనియు జీవరూపములో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనినవాడు అన్ని విధములుగాను కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మవా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యాన యోగము ద్వారా తమ హృదయములు యందు చూతురు. మరికొందరు యోగము ద్వారాను మరికొందరు కర్మయోగల ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతిరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. కానీ ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానములు గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరం జగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ అర్జున, ఈ స్థావరంజ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమగునవని ఎరుంగుము. సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం వినశ్యంతం హ్యః పశ్యతి స పశ్యతి. నస్వరములైన చరాచర భూతములు ఎందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణులు యందును సమభావముతో నుండి పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడుగాను కాడు, అనగా తనను తాను నాశము చేసుకొనివాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. ప్రకృత్వైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. యథాభూత పృథక్ భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నవనియు అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. అనాది
ऊर्ध्वत्वा निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न లిప్యతే. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములన్నందంటికి అనాది అగుట వలన, నిర్గుణుడు అగుట వలన ఎట్టి కర్మలకును కర్త కాడు. కనుక కర్మలు అతనిని ఏమాత్రము అంటవు. యథా సర్వగతం సాక్ష్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. సర్వత్రా వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహములు యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములకు దానికి అంటవు. యథా ప్రకాశత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చినట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల యందును స్థితమై వాటన్నింటికి ప్రకాశింపచేయుచున్నది. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విద్యుర్యాంతి రే పరం. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును, కార్యాసహిత ప్రకృతి నుండి విముక్తులగుట ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః.